2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు పిఠాపురం టీడీపీ నేత వర్మ. అయితే ఇప్పుడు అదే వర్మ బంపర్ ఆఫర్ కొట్టేశారు. పవన్ కోసం వర్మ చేసిన త్యాగాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ఆయనకు భద్రతను పెంచింది. దీంతో త్వరలోనే ఆయనకు కేబినెట్ హోదా పోస్టు కూడా వస్తుందనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఆయనకు మంచి పోస్ట్ ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఇదంతా పక్కన పెడితే అసలు వర్మకు నిజంగానే ప్రాణహాని ఉందా? ఉంటే అది ఎవరి నుంచోనన్న అనుమానం వస్తోంది. ఆయన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. పార్టీ బలపడటానికి చాలా కృషి చేశారు. అన్ని వర్గాల మద్దతు పొందిన వర్మ అజాత శత్రువు అనే పేరును కూడా సంపాదించుకున్నారు. అలాంటి ఆయనకు అకస్మాత్తుగా ముప్పు ఉందని వినిపించడం అనేది రాజకీయ చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా వెళ్లటంతో భద్రతా సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. ఇటీవల వర్మ ప్రభుత్వానికి లేఖ రాసి తనకు వ్యక్తిగత భద్రత అవసరమని కోరినట్లు సమాచారం. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు 1+1 గన్మెన్లను కేటాయించింది. దీంతో వర్మ భద్రత బలపడింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్మకు రాజకీయ ప్రత్యర్థులు తప్ప వేరే శత్రువులు లేరని, నేరుగా ముప్పు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటెలిజెన్స్ నిఘా మేరకు వర్మకు భద్రతను కేటాయించినట్టు తెలుస్తోంది. వర్మకు భద్రత కేటాయింపు వెనుక రాజకీయ కోణం ఉందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. టీడీపీ జనసేన నేతలు పిఠాపురంలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ కొందరు వైసీపీ లీడర్స్ మాత్రం రెండు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్మకు గన్మన్ కేటాయించడం అనేది కరెక్ట్ డెసిషనే అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వర్మ తనకు కేటాయించిన గన్మెన్లతో ప్రజల్లో కనిపించటం అనేది పిఠాపురంలో ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయంగా ఆయన స్థాయిని ఇది పెంచుతుందా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఇకపోతే త్వరలోనే వర్మకు ఏదైనా కేబినెట్ హోదా కలిగిన పదవిని కట్టబెడతారా అనేది కూడా వేచి చూడాలని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. చూడాలి మరి వర్మ జాతకంలో ఏం రాసి ఉందో అనేది.